లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ, ఈసారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు ఓ ఫైర్ బ్రాండ్ సీఎం. ఈసారి కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. అసలు సీఎం ఎవరు? అసలు ఇంతకీ ఏమన్నారామె? లెట్స్ వాచ్. ఇంకా 2 నెలల టైం మాత్రమే ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు ప్రతి ఒక్క పార్టీ. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై తన దాడిని మరింత తీవ్రతం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ తో తెగతెంపులు తెంచుకున్నట్లు ప్రకటించిన ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మరోసారి సంచలనం రేపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కనీసం 40 సీట్లను కూడా గెలుచుకోవడం కష్టమేనని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. దేశంలో 300 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే తాను కాంగ్రెస్ కు సూచించానని, దీన్ని పట్టించుకోవట్లేదని అన్నారు. అధిక స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. 300 సీట్లలో పోటీ చేసిన కనీసం 40 చోట్లైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారా లేదా అనేది అనుమానమేనని మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తిగా ముస్లిం ఓటు బ్యాంకు మీదే కాంగ్రెస్ ఆధారపడినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా పశ్చిమ బెంగాల్లో 2 లోక్సభ స్థానాలను ఆఫర్ చేశానని, ఇంకా ఎక్కువ కోరారని గుర్తు చేశారామె. పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా కాంగ్రెస్ నేతలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వట్లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ కు అంత బలమే ఉంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఓడించగలరా అంటూ ప్రశ్నించారు.